మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడి ఉండుడి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? రేపు ఆదివారం అనగా శనివారమే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉండాలి? శనివారమే సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని ప్రసన్నతను నేను అనుభవించాలి, దేవుని అభిషేకాన్ని నేను పొందుకోవాలి. దేవుని సన్నిధికి రాక మునుపే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రీతిగా నీవు సిద్ధపాటు గనక కలిగి ఉంటే దేవుని మందిరములో నివాసము చెయ్యాలని నీవు సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వస్తే నా దేవుడు నీ యొద్దకు రాబోతున్నాడు. మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మాటలు వినడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ హృదయము దేవునికి ఇవ్వట్లేదు, నీ మనస్సులో దేవునికి సరి అయిన స్థానాన్ని ఇవ్వట్లేదు. అందుకు గాను నీ జీవితములో ఆశీర్వాదము రావట్లేదు, నీ జీవితములో నెమ్మది రావట్లేదు, సమాధానము రావట్లేదు, ప్రతిఫలమును పొందుకోవట్లేదు. దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగి రావాలి. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, 27వ కీర్తన 4వ వాక్యం, పేజీ నెంబర్ 465. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని యొద్ద ఒక వరాన్ని నువ్వు ఆశించాలి, దేవుని సన్నిధానానికి వచ్చి ఆ వరాన్ని పొందుకోవాలి. ఎంతమంది దేవుడిచ్చు వరముల చేత నింపబడుతున్నారు? ఎంతమంది దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నారు? దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏ రీతిగా ఆరాధించాలి? పెదవులతో కాదు. ఏ విధంగా ఆరాధించాలి? హృదయాంతరంగములో నుంచి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు నీ జీవితములో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. ఎందుకు మన జీవితాలు ఇలాగే ఉండిపోతున్నాయి అంటే వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక అభిషేకం అనేది మన జీవితంలో పనిచేయట్లేదు, దేవుని ప్రసన్నతను మనం పొందుకోవట్లేదు.